తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కృష్ణం వందే జగద్గురుం అన్నారు. సర్వం కృష్ణమయం, అంతా కృష్ణార్పణం అని ఎవరైతే కృష్ణ పాదారవింద ఆశ్రితమై మనుగడ సాగిస్తారో వారిని లౌకిక జంఝాటాలేవి అతలాకుతలం చేయవు అంటారు. ధర్మాన్ని స్థాపించేందుకు యుగానికో అవతారం ఎత్తిన విష్ణువు ద్వాపర యుగంలో పాండవ విజయానికి ఎత్తిన అవతారం శ్రీకృష్ణావతారం. ఆ విశిష్టావతారుడు రుక్మిణీ సత్యభామ సమేతంగా మహదేవపురంలో భక్తులను అలరిస్తున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలను ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. బీబీనగర్ మండలం మహదేవపురం గ్రామంలో 600 ఏళ్ల క్రితపు పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందినది రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం. హైదరాబాద్ ఉప్పల్ నుండి ఘట్కేసర్ మీదుగా వెళ్లే రహదారిలో కేపాల్కు కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయ ప్రవేశ ద్వారం కానవస్తుంది. అక్కడకు 4 కిలోమీటర్ల దూరంలో మహదేవపురం ఉంది. శ్రీ వేణుగోపాలస్వామి మరియు శివాలయాలతో కూడిన అక్కన్న మాదన్న దేవాలయంగా కూడా వ్యవహరింపబడుతూ ఉంటుంది. విశాల మంటపంతో తెల్లటి స్తంభాలతో విరాజిల్లే ఈ మందిర గర్భాలయంలో వేణుగోపాలుడు రుక్మిణీ సత్యభామ సమేతంగా కొలువై ఉన్నాడు. ఆలయ ప్రాంగణం పైకప్పు పద్మదళ శోభితమై సుందర శిల్ప విన్నాణంతో ఉంటుంది. గర్భాలయ ద్వారానికి ఇరుప్రక్కల జయ విజయులు వేంచేసి ఉన్నారు. విశాల మంటపంతో తెల్లటి స్తంభాలతో విరాజిల్లే ఈ మందిర గర్భాలయంలో వేణుగోపాలుడు రుక్మిణీ సత్యభామ సమేతంగా కొలువై ఉన్నాడు. దేవేరులతో సహా పూజలందుకునే నల్లనయ్య నల్లరాతి విగ్రహాకృతిలోనే దర్శనమివ్వడం విశేషం. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడు వానిగా ఆ వేణుగోపాలస్వామి మకర తోరణమూర్తి అయి విరాజిల్లుతున్నాడు. భక్తుల సమక్షంలో అర్చక స్వాములు పుష్ప సమర్పణం చేసి కర్పూర హారతులిచ్చి పూజిస్తారు. కృష్ణునికి జలాభిషేకం జల్లెడపట్టి అవభ్రత స్నానం చేయించి ధవళ వస్త్రాలు ధరింపజేస్తారు. స్వామికి దేవేరులకు గంధలేపనం కావిస్తారు. ఈ ఆలయంలోని విశిష్టత వేణుగోపాలస్వామి చతుర్భుజుడై దర్శనీయుడు కావడం. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు తమ కోర్కెలు తీర్చి సంతాన భాగ్యం ప్రసాదించే విశిష్ట దైవంగా స్వామిని కీర్తిస్తూ ఉంటారు. ఆలయంలో ఉదయం 7 గంటలకు మేల్కొల్పు సేవతో మొదలై సాయంకాలం 5:30 ప్రాంతానికి పవళింపు సేవ వరకు గుడి తెరిచి ఉంటుంది. శనివారాల్లో విశేష పూజలు జరుగుతాయి. సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో తిరుమంజన సేవ, శ్రీమన్నారాయణ హోమం వైభవంగా జరుగుతాయి. తిరుమంజన సేవనాడు కృష్ణుని చిన్న విగ్రహానికి జరిగే పంచామృతాభిషేకం నయన మనోహరం. పాలు, నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్లతో స్వామిని అభిషిక్తుని చేసి మూల విగ్రహమూర్తులైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలుడికి పట్టుపుట్టాలు ధరింపజేసి ధూపాలు వేసి సర్వాంగీన సుందరంగా అలంకరించి పుష్పమాలలు వేసి దీపహారతులిచ్చి అఖండ దీప సందర్శనం చేయించి స్వామికి దేవేరులకు పాదపద్మాలకు దీప నమస్కారాలు అందించి భక్తులందరికీ
శఠగోప ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలు అనుగ్రహిస్తారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ప్రక్కనే శివాలయం ఉంది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామిగా లింగాకృతిలో శివుడు పూజలందుకుంటాడు. అమ్మవారు పార్వతీదేవి సన్నిధి ప్రత్యేకించి నెలకొని ఉంది. శివాలయంలో ఎత్తైన వేదికపై శివలింగం, ఎదురుగా నంది విగ్రహంతో దర్శనమిస్తుంది. మహదేవపురంలోని ఈ ఆలయ ద్వయం అక్కన్నమాదన్నల దేవాలయంగా 4 ఎకరాల్లో నిర్మించబడిన పెద్ద దేవాలయం. అద్భుతమైన ఈ గుడికి శివరాత్రికి విశేషించి జనం ఎక్కువ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఉమామహేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వర్తిస్తూ विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय. శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామికి ప్రతి ఫాల్గుణ మాసంలో చేసే బ్రహ్మోత్సవాలను చూసి తీరాల్సిందే. ఈ సందర్భంగా స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. చందన చర్చిత నీల కళేబర పీతవసనవన మాలి చందన చర్చిత నీల కళేబర పీతవసనవన మాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మిత శాలి హరిరిహ ముఖవధూని కరే విలాసిని విలసతి కేళి 600 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ దేవాలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు చతుర్భుజులై ప్రజల కోరికలు ఈడేరుస్తూ ఇక్కడ ఉన్నారు. సంతాన వేణుగోపాల స్వామి ఇరుభార్యలతో ఉన్నారు కాబట్టి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తూ వెలుగొందుతున్నారు. ఇక్కడ శివాలయము, పార్వతీ దేవాలయము చాలా పురాతనమైన వ్యక్తి. అలాంటి దేవాలయంలో శివయ్య సాక్షాత్తు అక్కడే ఉన్నట్టుగా నెలకొని ఉన్నాడు అనమాట. అట్లాగే పార్వతి అమ్మవారు కొంగు బంగారం, ఆమెకి ఓడిబియ్యంతో స్వాగతం పలికితే మన కోరిక నెరవేరుస్తూ ఉంటుంది. అలాంటి ప్రశస్తమైనటువంటి దేవాలయం. స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది. గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకులము బాపు కుల దైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తాడు ఎందులకు చల్లని కరుణామృతధారలలో మనలను ముంచి వెళ్ళుటకు ఆ వేణుగోపాలుడైన శ్రీకృష్ణ పరమాత్ముని దయాదృష్టి అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనం చేద్దాం.